సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ 3 కీలక ఫైళ్లపై సంతకం చేశారు. గృహ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే ఫైలుపై విజయ్ తొలి సంతకం చేశారు. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా సింగపెన్ అనే ఎలైట్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తూ రెండో ఫైలుపై సంతకం పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక యాంటీ డ్రగ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు ఆమోదం కూడా తెలిపారు. ఈ క్రమంలోనే సీఎం విజయ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్కూళ్లు, ప్రార్థనా స్థలాలు, బస్టాండ్లకు 1/2 కిలోమీటర్ లోపు ఉన్న మద్యం షాపులు మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. తమిళనాడులో మద్యం దుకాణాలు ఆ రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ టస్మాక్ ఆధ్వర్యంలో నడుస్తుంటాయి. తమిళనాడు వ్యాప్తంగా మొత్తం 4765 మద్యం షాపులున్నాయి. వీటిల్లో 717 వైన్ షాపులు స్కూళ్లకు, ప్రార్థనా స్థలాలకు, బస్టాండ్లకు దగ్గరలో ఉన్నాయి. ఆలయాలు, ఇతర ప్రార్థనా స్థలాల దగ్గర 276 ఉంటే స్కూళ్ల పరిసరాల్లో 186 ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అలాగే 255 షాపులు బస్టాండ్ల సమీపంలో ఉన్నాయన్నారు. ఇక ఈ క్రమంలోనే తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. స్కూల్స్, ప్రార్థనా స్థలాలు, బస్టాండ్లకు 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న సుమారు 717 ప్రభుత్వ మద్యం రిటైల్ అవుట్లెట్లను మూసివేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం 2 వారాల గడువు కూడా ఇచ్చారు. అంతేకాదు, తన ప్రభుత్వం ఉన్నంత వరకు స్కూల్స్, ప్రార్థనా స్థలాలు, బస్టాండ్లకు సుమారు 500 మీటర్ల సమీపంలో మద్యం దుకాణాలు లేకుండా చూడాలంటూ ఆదేశించారు.